మాకొద్దు. ఖబర్దార్ ఈస్ట్ తరిమి కొడదాం, తరిమి కొడదాం. ఉత్తరాంధ్ర ద్రోహులను తరిమి కొడదాం, తరిమి కొడదాం. విశాఖలోనే రైల్వే ప్రాజెక్టులు, రైల్వే సమస్యలు పరిష్కరించాలని దశాబ్దాల కాలంగా ఒడిశా అధికారుల పెత్తనంలో నలిగిపోతున్న ఉత్తరాంధ్రకు సంబంధించి తెలుగు వాళ్ళకి సంబంధించి న్యాయం చేయాలని చెప్పి మేము కోరుకుంటా ఉన్నాం. గత కేంద్ర ప్రభుత్వం మాకు అన్నింటా కూడా తీరని మోసం చేసింది, ద్రోహం చేసింది. కనీసం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఈ దఫా అయినా సరే మాకు న్యాయం చేయాలని మేము కోరుకుంటా ఉన్నాం. విశాఖపట్నంలోని రైల్వే హెడ్ క్వార్టర్స్ వస్తే అనేక ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది, ఉత్తరాంధ్ర డెవలప్మెంట్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి సర్వేలు, కమిటీలు, నివేదికలు కూడా ఇక్కడ ఏర్పాటు చేయాలని చెప్తున్నప్పటికీ కూడా విజయవాడలో, గుంటూరులో రైల్వే భూమి లేదు, అక్కడ సదుపాయాలు లేవు, వనరులు లేవు, అవకాశాలు లేవు. కానీ అక్కడ భూసేకరణ కూడా రైతులు వ్యతిరేకంగా ఉన్నారు. ఇక్కడ రైల్వే భూమి వేలాది ఎకరాలుగా ఉన్నప్పుడు మీరు ఇక్కడ ఏర్పాటు మానేసి కేవలం ఒడిశా అధికారుల లాభయంతో, దక్షిణ మధ్య రైల్వే అధికారుల లాభయంతో దీన్ని విజయవాడ, గుంటూరులో పెట్టాలని చెప్పి ఉత్తరాంధ్ర ప్రజలకి ద్రోహం చేయాలని, మోసం చేయాలని చెప్పి కుట్రలు, కుతంత్రాలు పనుతూ ఉన్నారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఖచ్చితంగా విశాఖలోనే రైల్వే జోన్, రైల్వే విడిభాగాల పరిశ్రమ, ఆర్ఆర్బీ పరీక్షా కేంద్రం, అదనపు లైన్లు, అదనపు రైళ్లు కూడా ఈ ప్రాంతంలో అయ్యాలి. దశాబ్దాల కాలంగా సర్వేల పేరుతో మీరు కాలయాపన చేశారు తప్ప ఒక్కసారి కూడా మా ప్రాజెక్టులకు నిధులు మంజూరు చేసిన పాపాన పోలేదు. కాబట్టి ఇప్పటికైనా సరే నరేంద్ర మోడీ గారు స్పందించి విశాఖపట్నానికి ఉన్న రైల్వే సమస్యలు పరిష్కరించాలని మేము కోరుతా ఉన్నాం.